రమేష్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి వెరీ లేటెస్ట్ లాంచ్ ఫ్రమ్ లెనోవో. మీకు ఆల్రెడీ చెప్పాను లెనోవో ఈవెంట్కి వెళ్ళాము బ్యాంకాక్లో అని చెప్పేసి. అక్కడ మనకి లాంచెస్ అయితే చేశారు వీళ్ళు. లెనోవో యోగా సిరీస్, లీజియన్ సిరీస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కొత్త లైనప్ అయితే తీసుకొచ్చారు. అందులో ఈరోజు మన దగ్గర వచ్చేసి లెనోవో యోగా స్లిమ్ 7i అయితే మన దగ్గర అయితే ఉంది. ఇది ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎవ్రీథింగ్ ఎలా ఉందనేది వీడియోలో క్లియర్గా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్, చాలా మంచి చేంజెస్ అయితే చేశారు. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూస్తే బాక్స్ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది, లెనోవో యోగా అని చెప్పేసి. సో బాక్స్ లోపల వచ్చేసి మనకి ఒక 65 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ ఫైనల్గా మనకి ల్యాప్టాప్ అయితే ఉంటుంది. ఇదే మనకి లెనోవో యోగా స్లిమ్ 7i. సో ఫస్ట్లీ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే నాకు బాగా నచ్చింది డిజైన్. సో ఇంతకుముందు మనకి లెనోవో కానీ వేరే అదర్ ల్యాప్టాప్స్ మనం చూసినట్టయితే కొంచెం ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉంటాయి. ఇది కూడా టాప్ ఏదైతే లిడ్ ఉందో, సో టాప్ డిస్ప్లేది హింజ్ అనేది, ఇది కూడా మీకు కొంచెం నార్మల్గానే ఉంది. బట్ ఏదైతే బాటంలో మనకి ఏరియా ఉంది ఇది వచ్చేసి కరుడుగా ఇచ్చారు. పట్టుకున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్ ఫీలింగ్ కలుగుతుంది. నాకు రీసెంట్గా నేను టెస్ట్ చేసిన అన్ని ల్యాప్టాప్స్లో కల్లా నాకు పట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. ఈ స్లిమ్ ఏదైతే కరువు వచ్చిందో నాకు బాగా నచ్చింది అదని చెప్పుకోవాలి. అండ్ డిజైన్ పర్స్పెక్టివ్లో మీకు తెలిసిందే, యాజ్ యూజువల్ మీకు యోగా బ్రాండింగ్ అయితే మనకి టాప్లో చూడడానికి ఉంటుంది, లెనోవో బ్రాండింగ్ ఉంటుంది. ఫ్రంట్ చూసినట్లయితే మీకు డిజైన్లో భాగంగా బెజల్స్ చూడవచ్చు, వెరీ స్లిమ్ బెజల్స్. 3 సైడ్స్, ఇన్ఫ్యాక్ట్ 4 సైడ్స్ కూడా మీకు స్లిమ్ బెజల్స్ అయితే ఉంటాయి అనమాట. బెజల్స్ కూడా ఎక్కడ ఎక్కువగా లేవు. సో పైన బెజల్స్ తగ్గించడం వల్ల మనకి ఏదైతే కెమెరా ఏరియా ఉందో దాని వరకు సపరేట్గా కొంచెం బంప్ ఇచ్చారు. దానివల్ల మీకు కొంచెం స్లిమ్ బెజల్స్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఓవరాల్గా మాత్రం మీకు చూడడానికి మాత్రం ల్యాప్టాప్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. స్పీకర్స్ కూడా మనకి అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఇచ్చారు కాబట్టి ఇంకాస్త ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ఇక్కడ చూడడానికి ఉంటుంది. లెనోవో యోగా స్లిమ్ 7i అని చెప్పేసి డిస్ప్లే గురించి హైలైట్ చేశారు. ఇది చాలా స్లిమ్గా ఉందనేది హైలైట్ చేశారు. ఓవరాల్గా డిజైన్ గురించి ఎక్కువగా హైలైట్ అయితే చేశారు. యోగా సిరీస్ అంటే మనకి డిజైన్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ విత్ వెరీ స్లిమ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. నేమ్లోనే ఉంది మనకి స్లిమ్ 7i అని చెప్పేసి. ఇక అలానే వెంటిలేషన్ విషయం కోసం మాత్రం బాటమ్ ఎయిర్ ఇంటెక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి ఏదైతే హింజ్ ఉందో హింజ్ దగ్గర ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా డిజైన్ పర్స్పెక్టివ్ మాత్రం 100% లెనోవో చాలా బెటర్ వర్క్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి బిల్డ్ క్వాలిటీ అంతా కూడా మనకి అల్యూమినియం బిల్డ్తో వస్తుందన్నమాట. సో బిల్డ్ అనేది చాలా సాలిడ్గా ఉంటుంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. అంటే మీకు 20 టైప్స్ ఆఫ్ టెస్టులు చేస్తారు వాళ్ళు, వైబ్రేషన్, డ్రాప్ టెస్ట్లు, షాక్స్, ఇట్లాంటి డస్ట్లో ఇవన్నీ టెస్టులు చేశాక దీనికి ఆ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. సో ఇది ఒక మంచి విషయం, వెరీ స్ట్రాంగ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ హింజ్ విషయానికి వస్తే మాత్రం మీకు 180 డిగ్రీస్ వరకు అయితే వస్తుంది. హింజ్ అనేది మీరు చూడొచ్చు 180 డిగ్రీస్ వస్తుంది. హింజ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉంది. హింజ్ క్వాలిటీ కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. సో చాలా సింపుల్గా ఉంది, ఈజీగా మీరు ఓపెన్ అయితే చేయొచ్చు. సింగిల్ హ్యాండ్ తోటి మీరు హింజ్ని అయితే లిఫ్టప్ అయితే చేయొచ్చు, అదొక మంచి విషయం. నాకు హింజ్లో కూడా ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం ఫ్లెక్స్ వచ్చేసి మినిమల్ అని చెప్పుకోవచ్చు. నాకు ఎక్కడ ఎక్కువగా అయితే అనిపించలేదు. మీకు బాడీ ఫ్లెక్స్ కొంచెం తక్కువగానే ఉంది. కీబోర్డ్ దగ్గర లిటిల్ బిట్ ఉంటుంది, బట్ మీకు స్క్రీన్ కూడా మినిమల్ ఫ్లెక్స్ ఉంటుంది కంపేర్ టు ఆల్ అదర్ ల్యాప్టాప్స్ ఎలా అయితే ఉంటుందో. మెటల్ ల్యాప్టాప్ సేమ్ లైక్ అయితే ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు కేవలం 1.39 kgs వెయిట్తో వస్తుంది. సో కాలేజీకి కానీ డైలీ క్యారీ చేసే వాళ్ళకి కానీ ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈజీగా ఏంటంటే మీరు ఆరామ్సే దీని అయితే క్యారీ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం మీరు రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఫస్ట్లీ USB 3.2 Gen 1 టైప్ ఏ పోర్ట్ అయితే ఒకటి కనిపిస్తుంది. అండ్ అలానే ఆడియో కాంబో జాక్ ఒకటి ఉంది. అండ్ పవర్ బటన్ అయితే ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ పవర్ బటన్ సైడ్కి ఇచ్చారు, సో అదొక మంచి విషయం. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఎలక్ట్రానిక్ ఈ షట్టర్ అయితే ఉందన్నమాట. సో మనకి ఏదైతే వెబ్ కెమెరా ఉందో వెబ్ కెమెరాకి ఈ షట్టర్ అయితే ఉంటుంది. అండ్ ఇక అలానే లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసినట్టయితే HDMI 2.1 పోర్ట్ ఉంటుంది. అండ్ అలానే 2 Type-C Thunderbolt 4 పోర్ట్స్ ఉంటాయి. సో దట్ మీరు ఆరామ్సీ ఈ రెండింటి నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. PD చార్జ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలానే మీకు మీరు చూసినట్లయితే డిస్ప్లే పోర్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు దీని నుంచి. ఒక HDMIతో పాటు వీటి నుంచి కూడా మీరు అవుట్ అయితే తీసుకోవచ్చు. సో దట్ ఖచ్చితంగా పోర్ట్స్ కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేశారు, ఆడియో జాక్తో సహా. ఎక్కడ ఇష్యూ అయితే నాకు అనిపించలేదు. అండ్ ఇక ఆఫ్టర్ దట్ కీబోర్డ్, నిజంగా నాకు ఇందులో నచ్చింది వచ్చేసి కీబోర్డ్ వచ్చేసి మీకు బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుందన్నమాట. సో 3 స్టేజెస్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఆటోలో కూడా పెట్టుకోవచ్చు. మీకు ఆటోమేటిక్గా అది మీకు బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు సిచ్యువేషన్. అదొక మంచి విషయం. అండ్ ఇక కీబోర్డ్లో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు మెయిన్గా, సో మీరు చూసినట్లయితే ఏదైతే ఫంక్షనల్ కీస్ ఉంటాయో మల్టీమీడియా కీస్ అనేది ఇందులో చాలా డీటెయిల్డ్గా చాలా అవసరమైన ఇచ్చారు. మీరు ఇక్కడ చూసినట్లయితే అన్నిట్లో ఉన్నట్టే మీకు మ్యూట్ బటను అండ్ వాల్యూమ్ కంట్రోలర్స్, బ్రైట్నెస్ కంట్రోలర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మీరు పైన చూసినట్టయితే ఫ్లైట్ మోడ్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను యూజువల్గా ఎక్కువగా
సెట్టింగ్స్ యూజ్ చేస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే సింపుల్ ఒక్క బటన్ F9 బటన్ క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. లాక్ అయ్యాలనుకుంటే జస్ట్ F10 అండ్ అలానే మీకు క్లిప్ బోర్డ్ ఉంటుంది. అండ్ అలానే క్యాల్కులేటర్, ఇది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇలా మీరు క్లిక్ చేస్తే మీకు క్యాల్కులేటర్ అయితే ఓపెన్ అయిపోతుంది అలా ఈజీగా. సో ఇది ఒక మంచి విషయం. అండ్ అలానే మీకు స్మార్ట్ కీ అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు ఏది కావాలంటే అది, ఇక్కడ స్మార్ట్ కీ ప్రెస్ చేస్తే మీకు ఏవైతే అప్లికేషన్స్ కావాలో అక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నేను ఇక్కడ MS Word, MS Excel పెట్టాను. Lenovo Vantage అనేది డిఫాల్ట్గా ఉంటుంది. సో దట్ మీరు కావాలంటే ఇమీడియట్గా టక్కని ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. సో కీబోర్డ్ విషయంలో మాత్రం బ్యాక్లైట్ కీబోర్డ్, మంచి క్వాలిటీ కీబోర్డ్ అయితే యూజ్ చేశారు. సాలిడ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. మల్టీమీడియా కీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ వీటన్నిటితో పాటు విండోస్ Copilot అయితే ఇచ్చారు. మనకి కీ అనేది డెడికేటెడ్ కీ, ఆల్ట్ కీ పక్కన జస్ట్ ఆ కీని ఇలా ప్రెస్ చేస్తే మీకు మైక్రోసాఫ్ట్ Copilot అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏఐకి సంబంధించిన ఏ క్వశ్చన్స్ అడగాలనుకున్నా ఇక్కడ మీరు అడిగితే మీరు చాలా ఫాస్ట్గా మీ పనుల్ని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా నేను ఇక్కడ ఒక PDF ఫైల్ అయితే ఓపెన్ చేశాను కదా. ఈ PDF ఫైల్కి మనకి సమ్మరీ కావాలనుకోండి, సింపుల్గా ఏం లేదు, మనం ఏదైతే విండోస్ Copilot ఉందో ఓపెన్ అయింది, సింపుల్గా ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు సమ్మరైజ్ PDF ఫైల్ ఓపెన్. ఇక్కడ నేను సింపుల్గా సమ్మరైజ్ ది PDF ఫైల్ ఓపెన్ ఇన్ ఎడ్జ్ బ్రౌజర్ అని చెప్పాను. ఎడ్జ్ బ్రౌజర్ ఆల్రెడీ ఓపెన్ అయింది కదా, జస్ట్ ఎంటర్ కొట్టి చూద్దాం. చూడవచ్చు మనకు వచ్చింది సేమ్ లెనోవోకి సంబంధించిన హిస్టరీకి సంబంధించిన PDF అనమాట. సో ఆ పీడిఎఫ్ని అంతటి కూడా మనకి జస్ట్ టెక్స్ట్ రూపంలో సమ్మరైజ్ చేసి చూపిస్తుంది అనమాట. సో చాలాసార్లు ఇది మనకి ఉపయోగం అయితే పడుతుంది అనమాట. ఇలా మీకు ఏదైనా సరే పీడిఎఫ్ని మీరు సమ్మరైజ్ చేస్తుంది అండ్ టెక్స్ట్ రూపంలో కూడా మీకు వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ అండ్ అలానే మనం సిస్టమ్ సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ. ఫర్ సపోజ్ ఇక్కడ నేను స్విచ్ టు డార్క్ మోడ్ అని టైప్ చేశాను, చూద్దాం ఏమవుతుందో. చూడవచ్చు ఇక్కడ మనకి అడుగుతుంది, జస్ట్ మనం ఇక్కడ ఎస్ ప్రెస్ చేస్తే మనకి డార్క్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనమాట. చూసారు కదా, లైవ్లో మనకి చేంజ్ అవుతాయింది. ఇలా సిస్టమ్ సెట్టింగ్స్ కూడా ఎవ్రీథింగ్ మనం ఇక్కడ కమాండ్ ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఏదైనా ఒక వెబ్సైట్ HTML కోడ్ కూడా ఇది మనకి జనరేట్ చేస్తుంది అనమాట. సింపుల్ ఫర్ సపోజ్ క్రియేట్ ఏ HTML కోడ్ ఫర్ షాపింగ్ వెబ్సైట్. చూడొచ్చు మనకి కోడ్ అయితే జనరేట్ అవుతుంది, HTML కోడ్ అనేది. జస్ట్ ఈ కోడ్ మనం కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో వేసి అసలు ఎలా వచ్చిందో చూద్దాం. సో మనకి అంత అయితే వచ్చింది. జస్ట్ ఈ కోడ్ని కాపీ చేద్దాం. కాపీ చేసి పేస్ట్ చేసి సేవ్ చేసుకుందాం. న్యూ వెబ్సైట్ .html సేవ్ చేశాను. ఇప్పుడు చూద్దాం అది ఎలా ఉందో ఒకసారి. చూడవచ్చు ఒక బేసిక్ వెబ్సైట్, అంటే బేసిక్గా మీకు కోడ్ కూడా జనరేట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చారనుకోండి, మీకు ఎలా కావాలి, కాలమ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీరు Copilot ఇస్తే అవన్నీ కూడా మనకి ఇది చాలా ఫాస్ట్గా మీకు కోడ్ జనరేట్ అయితే చేస్తుంది. సో చాలా మైనర్ థింగ్స్ అని వీళ్ళు చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ ట్రాక్ ప్యాడ్ క్వాలిటీ కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు, ఆరామ్సే బిగ్గా ఉంది అండ్ ప్రెసిషన్ బాగుంది. మీకు టచ్ చేసేటప్పుడు కూడా ఫీలింగ్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో నాకు ఎక్కడ ట్రాక్ ప్యాడ్లో కూడా ఇష్యూ అనిపించలేదు. ఇంకా ఆ తర్వాత మెయిన్ ట్రంప్ కార్డ్ ఇందులో డిస్ప్లే. మీరు ఏదైతే డిస్ప్లే చూస్తున్నారో నేను జస్ట్ 50% బ్రైట్నెస్లో పెట్టాను. ఫుల్ బ్రైట్నెస్ పెడితే మీకు ఇంకాస్త ఫ్లేర్ వస్తుందని పెట్టలేదు. సో OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 14 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది మనకి 16:10 రేషియోతో వస్తుంది. సో దట్ మీకు కంటెంట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటెంట్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. బ్రైట్నెస్ వచ్చేసి మీకు 400 నిట్స్ ఉంటుంది, విచ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ స్టూడెంట్స్. ఆరామ్సే మీరు అవుట్డోర్లో యూజ్ చేసినా సరే మీకు 400 బ్రైట్నెస్ అనేది సఫిషియంట్. మరీ ఎండలో కూర్చుంటే కొంచెం మీకు రిఫ్లెక్షన్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది OLED డిస్ప్లే కాబట్టి మీకు రిఫ్లెక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. అంతేకాదు మనకి వీళ్ళు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు డిస్ప్లేలో. మీరు ఏమైనా డాల్బీ విజన్ కంటే నెట్ఫ్లిక్స్లో కానీ ఎక్కడైనా మీరు చూస్తుంటే మాత్రం మీకు ఇంకాస్త ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు డిస్ప్లేలో కలుగుతుంది. అండ్ TUV సర్టిఫైడ్ అనమాట ఇది. సో బ్లూ లైట్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే మీ కంటికి ఇబ్బంది అయితే కాదనమాట, TUV సర్టిఫైడ్తో వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే మాత్రం ఇందులో చాలా బెటర్గా ఉంది. కలర్స్ అనేది చాలా పంచర్గా ఉన్నాయి, మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ అయితే ఉంది. నాకు ఎక్కడ క్వాలిటీలో కానీ కలర్స్లో కానీ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఆ తర్వాతకి స్పీకర్స్, ఇందులో మనకి క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్ పొజిషన్ ఈసారి అప్ ఫైరింగ్ అయితే ఇచ్చారు. టాప్లో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 గ్రిల్స్ అనేది మనకి స్పీకర్స్ అనమాట. ఒకసారి ఆడియో క్వాలిటీ వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో చూసారు కదా మనకి ఏదైతే అప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయో, సో సౌండ్ క్వాలిటీ బాగుంది, నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది కాబట్టి మీకు బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాతకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పర్ఫార్మెన్స్. మెయిన్ ల్యాప్టాప్లో
పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ఇది మనకి లేటెస్ట్ ల్యాప్టాప్ కాబట్టి మనకి ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్తో వస్తుంది. ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్ ఇది. ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ అని మీకు తెలుసు కదా, బ్యాటరీ ఎక్కువగా వస్తుంది, థండర్బోల్ట్ పోర్ట్స్ ఉంటాయి, ఇన్స్టెంట్ వేకప్ ఉంటుంది, ఇట్లాంటి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. నేను ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ గురించి డెడికేటెడ్ వీడియో చేశాను. ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం ఆ వీడియో చూడండి, మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. ఈ ఇంటెల్ కోర్ అల్ట్రా 7 అనేది వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ఇయర్లో ఖచ్చితంగా మీకు ఇందులో మీకు అప్ టు 4.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 16 కోర్స్ ఉంటాయి అండ్ 22 థ్రెడ్స్ ఉంటాయి. 16 కోర్స్లో వచ్చేసి ఈసారి ఇంటెల్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఈసారి 2 ఎక్స్ట్రా ఎల్పీ కోర్స్ తీసుకొచ్చిందన్నమాట. అంటే 2 లో పవర్ ఎఫిషియెంట్ కోర్స్, అంటే బేసిక్గా ఐడియల్గా ఉన్నప్పుడు కానీ చిన్న టాస్క్లు చేసేటప్పుడు ఆ 2 కోర్స్ మాత్రం యాక్టివ్గా ఉంటే మిగతా అన్ని బజ్జు ఉంటాయి కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్ దండిగా వస్తుంది. సో 6 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గా అయితే ఉంటుంది. నేను మీకు రివ్యూలో ఇంకాస్త క్లియర్గా డీటెయిల్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అయితే చెప్తాను. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట ఇంటిగ్రేటెడ్గా. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. థర్మల్స్ ఎలా ఉన్నాయి, మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీకు నేను రివ్యూలో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో వరకు అయితే వెయిట్ చేయండి. 100% మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, అది అయితే చెప్పగలను. అండ్ ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫుల్ హెచ్డీ కెమెరా అయితే యూజ్ చేశారనమాట. మనకి ఇది ఐఆర్ కెమెరా. సో మీకు అఫ్కోర్స్ మీకు చెప్పడం మర్చిపోయాను, మీకు ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. ఎందుకంటే మీకు ఐఆర్ కెమెరాతో వస్తుంది కాబట్టి మీకు విండోస్ ఎలా ఆరామ్సే వర్క్ అవుతుంది. మీకు ఫేస్ లాక్ అనేది చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట, ఎక్కడ ఇష్యూ ఉండదు. మీకు ఫుల్ హెచ్డీ కెమెరా ఒకసారి శాంపుల్ అయితే చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో చూద్దాం కెమెరా ఓపెన్ చేసి. సో సేమ్ లైటింగ్ కండిషన్లో నేను ఒకసారి అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సేమ్ నేను ఇప్పుడు ఏదైతే వీడియో చేస్తున్నాను సేమ్ స్టూడియో లైట్ కండిషన్లో మీకు ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా నుంచి అయితే వస్తుంది. క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. 100% నేను ఒకటే చెప్పగలను, వెబ్ కెమెరా క్వాలిటీ చాలా బెటర్గా ఉంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. మీకు ఇక్కడ క్వాడ్ మైక్స్ అయితే ఉన్నాయన్నమాట. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఎలా ఉంది ఇక్కడ నుంచి అయితే మీరు ఆరామ్సే చెక్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా నాకు మాత్రం ఇనీషియల్గా వెబ్ కెమెరా క్వాలిటీ అనేది చాలా బెటర్ అని అయితే అనిపించింది. మీరేమంటారు, ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. అండ్ అలా ఇందాక చెప్పాను కదా మీకు, నేను ఈ షట్టర్ ఆఫ్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు కెమెరా అనేది ఆఫ్ అవుతుంది. సింపుల్గా మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాను. కెమెరా ఆన్లో ఉంది కదా, దట్స్ ఇట్. కెమెరా లాక్ అయిపోయింది. ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ షట్టర్ కూడా ఇది ఒక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక అదర్ స్పెక్స్ విషయానికి వస్తే మీకు 32 GB ర్యామ్తో వస్తుంది. నా దగ్గర ఉన్న ఈ పర్టికులర్ వేరియంట్ లెనోవో సెండ్ చేసిన ఈ వేరియంట్ వచ్చేసి మనకి 32 GB LPDDR5X ర్యామ్, 7467 MHz, వెరీ హై స్పీడ్ ర్యామ్ యూజ్ చేశారు. ర్యామ్లో కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మీకు స్టోరేజ్ కూడా మీకు 1 TB NVMe SSD అయితే యూజ్ చేశారు, Gen 4 SSD. అది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. సో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, ఒక మంచి ఆల్రౌండ్ ప్యాకేజ్ అయితే తీసుకొచ్చారు. Windows 11 హోమ్తో వస్తుంది, MS ఆఫీస్తో వస్తుంది, హోమ్ అండ్ స్టూడెంట్, అండ్ అలాగే మీకు Wi-Fi 6E సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి 65 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ర్యాపిడ్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. మీరు 15 మినిట్స్ ఛార్జ్ చేస్తే దీన్ని మీరు 2 hours అయితే యూజ్ చేయొచ్చు. బేసిక్ యూసేజ్ అనేది ఆరామ్సే యూజ్ చేయొచ్చు. సో అదొక మంచి విషయం. బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, ఏంటి, హెవీ యూసేజ్, నార్మల్ యూసేజ్లు అనేది మన రివ్యూలో చాలా చాలా నీట్గా మీకు నేనైతే అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది ఓవరాల్గా లెనోవో యోగా స్లిమ్ 7i ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్ అనమాట. సో దీన్ని ప్రైస్ వచ్చేసి మనకి రైట్ నో వచ్చేసి ఆన్లైన్లో 1,03,990 రూపాయలకి అయితే ఉంది. సో ఆ ప్రైస్ కొనొచ్చా లేదా అనేది నేను రివ్యూలో పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ చెక్ చేశాక మీకు క్లియర్ వర్డిక్ట్ అనేది నేను ఆ రోజు అయితే మీకు అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పుడు మీరు కొనాలా వద్దనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియో. ఇనీషియల్గా మాత్రం నేను ఒక విషయం చెప్పగలను, డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను. బ్యాటరీ బ్యాకప్ కూడా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా బాగా రావచ్చు. అండ్ అలానే మీకు ఆ తర్వాత మనం మాట్లాడుకుంటే మెయిన్ బిల్డ్ క్వాలిటీ కానీ, హింజ్ క్వాలిటీ కానీ, బెజల్స్ కానీ, లుక్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఒకవేళ ఆగుతానంటే ఆగండి, మీకు డీటెయిల్గా నేను బెటర్ వీడియో అయితే తీసుకొస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.